హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన గ్రూప్ సి నాన్ టీచింగ్ ఉద్యోగాలకైతే మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. మీకు సాలరీ కూడా స్టార్టింగ్ సాలరీ 20,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీరు 10థ్ క్లాస్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, లేకపోతే మీరు ఎలాంటి డిగ్రీ పాస్ అయినా, ఎలాంటి బీటెక్ పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీసీఏ ఎలాంటి డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే ఎంటీఎస్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. పర్మనెంట్‌గా జాబ్ చేసుకోవచ్చు. ఒక్కసారి జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. సో, ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో, మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన నాన్ టీచింగ్ ఉద్యోగాలకైతే మనకి లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చిందనమాట. గ్రూప్ సి ఉద్యోగాలకి సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్‌కి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, మీకు సాలరీ కూడా చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి 18,000 వరకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 19,900 అయితే మీకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఇంక్రిమెంట్ కూడా అయితే అవుతా ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో, మిగిలిన జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. మిగిలిన వాటికైతే ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. ఈ 2 జాబ్స్‌కి అయితే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదన్నమాట. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అయితే మీరు 10థ్ క్లాస్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరు ఎలాంటి 10థ్ పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పి ఇంకొక ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. సో, ఇవేంటంటే మీకు ఎలాంటి డిగ్రీ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీసీఏ లేకపోతే బీటెక్ చేసినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకల్లా జస్ట్ ఇంగ్లీష్ టైపింగ్ అయితే రావాలన్నమాట. సో, టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ వస్తే సరిపోతుంది. ఒకవేళ టైపింగ్ రాకపోయినా మీకు నేర్చుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ అన్నమాట. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ కూడా అయితే ఇచ్చారు. సో, అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, అప్లికేషన్ ఫీజ్ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹500 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. సో, ఇంత అమౌంట్ పే చేయాలనుకోమాకండి. సో, ఒకసారి జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. సో, ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ చూసినట్లయితే ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అయితే చేయాలన్నమాట. సో, మీరు గూగుల్ పే నుంచైనా, ఫోన్‌పే నుంచైనా సరే చేయొచ్చు. సో, ఇక్కడ మీకు అకౌంట్ నేమ్ అయితే ఇలా వస్తుంది. తర్వాత మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అయితే ఇచ్చారు. సో, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అయితే చేయొచ్చనమాట. గూగుల్ పే నుంచి గాని, ఫోన్‌పే నుంచి కానీ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు పేమెంట్ చేసేసిన తర్వాత ఆ యొక్క రిసిప్ట్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడైతే అప్‌లోడ్ చేయాలి. కాబట్టి తప్పకుండా అయితే పేమెంట్ చేసి అప్లై చేయండి. ఇక్కడ మీకు సమత్ పోర్టల్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్‌కి వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 30/4/2025 నుంచి మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయొచ్చనమాట. సో, 24థ్ మే 2025 లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 24థ్ అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవైతే మనకి 2024 నాడైతే మనకి అంటే 2025 ఇయర్‌లో మనకి ఇదే జాబ్ నోటిఫికేషన్ మీద మనకి ఆల్రెడీ రిక్రూట్‌మెంట్ చేశారు. ఒకవేళ మీరు గనుక దానికి అప్లై చేస్తున్నట్లయితే దీనికైతే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మళ్ళీ వీళ్ళు ఇదే నోటిఫికేషన్ మళ్ళీ వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో, ఇక్కడ మీకు క్లారిటీగా అయితే ఇచ్చారు. ఎవరైతే ఈ జాబ్స్‌కి 2024లో అప్లై చేయలేదో వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. ఇప్పుడు మళ్ళీ రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఆ అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి.
ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 2 జాబ్స్‌కి 32 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్‌కి లోయర్ డివిజన్ క్లర్క్‌లో రిజర్వేషన్ పోస్ట్ ఉంది కాబట్టి, సో వాళ్ళైతే ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్‌కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ కాకపోతే, సో వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈటికైతే అప్లై చేయండి. మీకైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. తేజ్‌పూర్ యూనివర్సిటీకి సంబంధించి. సో, ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడీ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ దగ్గర మీరు సేమ్ అదే ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి 6 క్యారెక్టర్స్ మినిమమ్‌తో. మీరు స్పెషల్ క్యారెక్టర్, నంబర్ అలాగే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అన్నీ ఉండేట్టు చూసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్‌లోకి ఎంటర్ చేసి, సో, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీకు అక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో అది ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే లాగిన్ అయితే అవ్వాలి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేసి సో, మీరిందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి, లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి, సో, ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటారో ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్‌లోడ్ చేసి, ఇందాక ఏదైతే అప్లికేషన్ ఫీజు పే చేశారో ఆన్‌లైన్‌లో ఆ పే చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజ్ రిసిప్ట్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. కాబట్టి ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్‌గా జిరాక్స్ అయితే తీసుకోండి. అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో తప్పకుండా అయితే ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఎవరు మిస్ అవ్వద్దు. పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, తప్పకుండా వెళ్లి జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.